హాయ్ ఫ్రెండ్స్. కొంతమంది కస్టమర్స్ సేల్ రిపోర్ట్లో కస్టమర్ వైజ్ మనం ఏమేమి అమ్మాము, ఎంతకు అమ్మాము ఆ టైపు ఒకే సీట్లో వచ్చేటట్లు సింగిల్ కస్టమర్కి వచ్చేటట్లు చూపించమని చెప్పి అడుగుతున్నారు. ఆ రిపోర్ట్ ఉందా అని చెప్పేసి. ఆ రిపోర్ట్ ఉందండి, KMS BUSYలో ఆ రిపోర్ట్ ఉంది. అదే కాదు, ఇంకా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన టాపిక్ ఇది కాబట్టి ఏదైతే కస్టమర్ వైజ్ ఐటమ్ సేల్ రిపోర్ట్ అది చూపిస్తాను. ముందుగా మనం సేల్స్ రిపోర్ట్లోకి వెళ్ళి కస్టమర్ వర్సెస్ ఐటమ్ సేల్స్ సమ్మరీ చూసారు కదా. ఈ కాలం క్లిక్ చేసిన తర్వాత డేట్ ఇచ్చేసి ఏదైతే కస్టమర్ మనం 1 పార్టీ పెట్టుకొని ఇక్కడ నామన శివశంకరరావు అని పెడదాము. చూద్దాం. కస్టమర్ నేమ్ ఇచ్చాము. ఓకే, సింగిల్ కస్టమర్ది. ఇక చూసారు కదా, నామన శివశంకరరావు గారిది. అతను కస్టమరు. అతనికి ఐటమ్స్ ఏమేమి సేల్ చేసాము అనేది 1 ఏప్రిల్ నుంచి 17 అక్టోబర్ వరకు చూసారు కదా. 1919 కేజీలు ఒకటి, తర్వాత అగ్రోమిన్ మ్యాక్స్ ఆఫులు 2, కొరాజిన్ 30 ml ఒకటి. ఇట్లా ఈ టైప్లో ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ సేల్ చేసినాయి. తర్వాత దాని యొక్క వాల్యూ, అతను చివరిలో నెట్ వాల్యూ కూడా ఇచ్చారు. ఇలా అతనికి సేల్ చేసిన ఐటమ్స్ సంబంధించి చూడొచ్చండి ఈ విధంగా, కస్టమర్ సంబంధించి. అదే కొంతమంది ఇంకా ఎలా అడుగుతున్నారంటే, ఇంకొక అతను మన సాఫ్ట్వేర్ వాడే కస్టమర్ ఇంకొక అతను ఏమడిగాడంటే, ఇలానే కావాలి, కాకపోతే బ్యాచ్ నెంబర్, బిల్ నెంబర్ మనం ఏమి ఇచ్చాము, ఏ బిల్లో ఏ డేట్న ఏ బిల్లో ఏమి ఇచ్చాము అది కూడా చూపించమని చెప్పి అన్నారు. సో దానికి కూడా ఒకటి ఉందండి. ఇక్కడ సేల్ రిపోర్ట్ ఉంది కదా. జనరల్గా సేల్ రిపోర్టు, స్టాక్ రిపోర్ట్ కోసం రెగ్యులర్గా తీస్తూ ఉంటారు అప్పుడప్పుడు. దానిలోనే ఇక్కడ ఏప్రిల్ డేట్ పెట్టుకొని ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు కావాల్సిన డేట్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ చర్చ్లోకి వెళ్ళి పార్టీ నేమ్ ఉంది కదా, ఇక్కడ NAMANA. సో ఆ పేరున ఉన్న కస్టమర్ సంబంధించి సెర్చ్ చేద్దాము. లోడ్ అవుతుంది. ఓకే, చూసారు కదండి. అదే పార్టీ ఇందా చూసాం కదా, అదే పార్టీ, అదే నామన శివశంకరరావు గారిది. వారిది 2వ తేదీ 9వ నెల P226 నెంబర్లో ఫెర్టిమాక్స్ 1 కేజీ తీసుకున్నారు. దాని బ్యాచ్ నెంబర్, దాని యొక్క వాల్యూ, ఆ బిల్ యొక్క అమౌంట్ 1450 రూపాయలు. క్వాంటిటీ వచ్చి 3. వాటి ప్రైస్ వచ్చి 333.33. ఏంటంటే వితౌట్ ట్యాక్స్ అండి. ఇది ట్యాక్స్ కంటే ముందు అమౌంట్ అది. తర్వాత 3 ప్యాకెట్లకి 999. అది వచ్చి 5% ట్యాక్స్లో ఉంది. దానికి 50 రూపాయలు ట్యాక్స్ వచ్చిందండి. తర్వాత నెట్ అమౌంట్ వచ్చి 1050 రూపాయలు. తర్వాత బిల్ అమౌంట్ 1450 వచ్చింది కదా, మళ్ళీ చివరిలో మీరు 1450 రూపాయలు చెప్పారు అని మీరు డౌట్ రావచ్చు. బిల్ అమౌంట్ 1450 రూపాయలు, అది బిల్ అమౌంట్. ఆ బిల్లులో ఏదైతే 2226 అనే బిల్లు ఉంది కదా, ఆ బిల్లులో ఉన్న టోటల్ అమౌంట్ 1450 రూపాయలు. కానీ అందులో ఫెర్టిమాక్స్ కేజీ దానికి సంబంధించిన అమౌంట్ మాత్రం ట్యాక్స్ కంటే ముందు అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ కలిపి 1450 రూపాయలు. ఇంకా చూసారా కింద వచ్చింది మళ్ళీ అదే బిల్ నెంబర్లో 226, అదే బిల్ నెంబర్లో కపేని ఆఫ్లు 1 ప్యాకెట్ తీసుకున్నారు. ఇక్కడ కూడా 1450 బిల్ అమౌంట్ నుంచి చూసారు కదా, 1 ప్యాకెట్. ఇది వచ్చి 338.98 వితౌట్ ట్యాక్స్. ఇది 18% ట్యాక్స్లో ఉందండి. ఇది వచ్చి ట్యాక్స్ అమౌంట్ 61 రూపాయి, టోటల్ 400. ఈ పైన ఉన్న 1050 + 400 చూసారు కదా, బిల్ అమౌంట్లో
రూ. 2 మ్యాచ్ అయింది కదా. ఓకే అండి. ఈ విధంగా అన్ని బిల్లు కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఈ విధంగా కస్టమర్కి సింగిల్ కస్టమరు మన దగ్గర ఏ బిల్లులో ఏమి వాడాడు అని చెప్పేసి రిపోర్ట్ తీసుకోవచ్చు. అలానే బిల్ నెంబరు ఇవన్నీ అవసరం లేకుండా అచ్చం ఐటమ్స్ కూడా రిపోర్ట్ ఇందా చూపించాం కదా, ఆ విధంగా తీసుకోవచ్చు అండి. థ్యాంక్స్ అండి.